తీసుకుని ఈ రాత్రికాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మోషవ ప్రార్థనతో నేటి ఈ రాత్రికాలపు కుటుంబ ప్రార్థనలో మనందరం ముందుకు వెళ్దాం. ప్రార్థన. మహాగణుడు మహోన్నతుల ప్రేమ గల మా గడితేనే కొడపగల దేవ, మీ ప్రేమ నమ్మకే వేరేది వందన సుతుల సోదరు మన తండ్రి తండ్రి ఇటువంటి తండ్రి మేము లేఖన భాగాలు చదువుతుండగా ఏషియా గ్రంథం తండ్రి 11 అధ్యాయం చదువుతుండగా వినబడిన మా రుద్రాంతరంగం 30 గంటలకి 60 గంటలకి 100 గంటల సొంత తండ్రి 5 గంటల తండ్రి ఎట్టిగా తండ్రి వింటున్న మాకు చెప్పబోతుంది మీ దాసులకు సమృద్ధమైన జరిగిన జ్ఞానాన్ని తండ్రి ఇటుగా తండ్రి ఎంకల నాలుగు గర్రవులు కొండని గుట్టుపడుతుంది ప్రార్థన పరిచయమైన శాశ్వత రోటరీగా వాక్య చదువుకున్న తిన వాక్తండి ఆదిని చందని కృపణ రోటరీగా తండ్రి ఈశ్వరగాంధీ 11 అధ్యాయం చదువుతుండగా ఆ సందర్భంలో ఉత్తరికలు నేర్చుకునే చంద్ర రోటరీగా వాక్య చదువుతుండే కదండి మా మొన్న తెలిసి రోటరీగా వాక్య చదువుతుండే కదండి వీర సత్యశ్రామ ఇచ్చే రోటరీగా వాక్య చదువుతుండగా వెత్తబడే వాగ్నం మరొక వాగ్నం రాసుకుని చేయంతారు వింటున్న మాకు చెప్పడం మీద అసలు సమధిపని తెలియని జ్ఞానం తండ్రి ఇంకా వచ్చి అనారోగ్యాలు రాండి ఏసుకృష్ణ పర్వతండ్రి ప్రార్థన చేసుకుందాం. చివరిగా మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. దేవ, గత కాలమంతా మీరు మమ్మల్ని కాచి కాపాడి ఈ రాత్రి కాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని, మీ సన్నిధి కాంతులను యెషయా గ్రంథము 11వ అధ్యాయం ద్వారా మీరు మాకు అనుగ్రహించిన మీ పరలోకపు ప్రేమకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవ, ఉదయకాల సమయం అంతట్లోనైనా మీ సహాయమును సహకారమును మాకు మెండుగా అనుగ్రహించు ప్రభా. మరి రాత్రి కాల సమయంలో మీ చిత్తాన్ని తెలుసుకోవడానికి తండ్రి కుటుంబంలోనైనా బిడ్డలుగా మేమందరం కలిసి కూడుకుని యెషయా గ్రంథం ద్వారా మీ చిత్తాన్ని కనుగొనడానికి మేము ప్రయత్నాలు చేయవచ్చుండగా మీ యొక్క ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మరి యొక్క సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలను, ఓదూరు వైఎస్ఆర్ నగర్ సంఘాలను బట్టి, సంఘాల్లో ఉన్నటువంటి నాయన దైవ సేవకుల కుటుంబాలను బట్టి, పెద్దల కుటుంబాలను బట్టి, పరిచారకుల కుటుంబాలను బట్టి, యవనస్తుల కుటుంబాలు బట్టి నాయన మీకు మహిమ ఘనతా ప్రభావాలు ఆరోపించుకుంటున్నాం తండ్రి. ఏ బిడ్డలైతే నాయన మీ మీద ఆనుకుని తండ్రి మీ మీద ఆధారపడి ప్రభావం వారి భక్తి జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని కొనసాగించుకుంటున్నారో ఆ బిడ్డలందరికీ నాయన మీ సహాయమును సహకారమును మెండుగా అనుగ్రహించమని ప్రసాదించమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభా, ఈ దినములో అంతట్లోనైనా నీ బిడ్డలకు మీరు అందించినటువంటి ఈ దిన సహాయాన్ని బట్టి నేను వారి పక్షాన్ని మీకు స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటూ గతించిన దినాల్లో తండ్రి 8 రోజులనైనా వాక్యపు పండుగలను ముగించుకున్న ప్రభావ నేటి సమయంలో నీ బిడ్డలు విశ్రాంతి పొందుతుండగా మీ సహాయాలు వారికి అనుగ్రహించండి. 8 రోజులు కష్టపడినటువంటి బిడ్డలకు నాయన వారి రెక్కలకు ఆయువారోగ్యాలు అనుగ్రహించండి. వారి గృహాల్లో వారిలో ఏ సమస్యలు ఏ ఇబ్బందులు అయితే దాగున్నాయో అవన్నీ కూడా తిరిగి పొందుకుని ప్రభావ మీ కొరకు ఉన్నతంగా బ్రతికి ప్రభావ సంఘం పక్షాన నాయన పోరాడగలిగేటువంటి యూత్లుగా నేను ప్రమితులుగా నీ బిడ్డను నిలబెట్టమని నడిపించమని వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా తండ్రి, మరి యొక్క సమయంలో యెషయా గ్రంథం 11వ అధ్యాయాన్ని బైబిల్ పట్టణంగా లేఖన భాగాలను చదువుచుండగా తండ్రి నాయన తండ్రి ఆ మాటలో ఉన్నటువంటి నాయన లోతైనటువంటి సంగతులు తెలుసుకొనగలిగేటువంటి జ్ఞానాన్ని మాకు దయచేయమని వేడుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. రైట్, మంచిది నాయన. మరి యొక్క సమయంలో యెషయా గ్రంథము 11వ అధ్యాయం నేడు బైబిల్ పట్టణంగా లేఖన భాగాలను చదువుకుంటూ ఈ యొక్క సమయంలో మనందరం ముందుకు వెళ్దాం. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, దాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. 3వ వచనం చదువుకుందాం. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు. తాను విని దానిని బట్టి విమర్శ చేయుడు. నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును. భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును.
చేయును, యథార్థముగా విమర్శ చేయును, తన వాగ్దండము చేత తన వాగ్దానం చేత లోకమును కొట్టును, లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును, దుష్టులను చంపును. అతని నడుమునకు అది నడుమునకు నీతియు నీతియు, అతని తుంట్లకు అతని తుంటకు సత్యమును నడికట్టుగా నుండును. సత్యమును నడుకొట్టుగా నుండును. 6వ వచనం చదువుకుందాం. తోడేలు గొర్రె పిల్ల యొద్ద నివాసము చేయును, తోడేలు గొర్రెల యొద్ద నివాసం చేయును, చిరతపులి మేక పిల్ల యొద్ద పండుకొనును, చెరగపులి మేకల యొద్ద పండుకొనును, దూడయు కొదమసింహమును దూడయు కర్మసింహమును, పెంచబడిన కోడియు మెంచబడిన కోడియు ఊడుకొనగా ఊడుకొనగా బాలుడు వాటిని తోలును. బాలుడు వాటిని తోలును. 7వ వచనం చదువుకున్నాం. వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకొనును, వాడి పిల్లలు ఒక్క చోటనే పండుకొనును, ఎద్దు మేయినట్లు ఎద్దుమైనట్లు సింహము గడ్డి మేయును. సింహం గడ్డి మేయును. పాలకుడు పాలకుడు ఆ, నాగుపాము పుట్ట యొద్ద నాగుపాము పుట్ట యొద్ద ఆటలాడును, ఆటలాడును, మిడినాగు పుట్ట మీద నాగు పుట్టడ మీద పాలు విడిచిన పిల్ల పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. తన చెల్లి చాచును, నా పరిశుద్ధ పర్వతమును తన పరిశుద్ధ పర్వతమును ఏ మృగమును హాని చేయదు, ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. నాశనం చేయదు. సముద్రము జలముతో నిండి ఉన్నట్లు సముద్రం జలముతో నిండి ఉన్నట్లు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉండెను. లోకం యెహోవా దృష్టి జ్ఞానంతో నిండి ఉన్నది. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుండు ఆ దినమున గాజులు నిలుచుండు. యెషై వేరు చిగురునొద్ద యెషయా శిఖరం వద్ద జనులు విచారణ చేయును. జనుల విచారణ చేయును. ఆయన మిశ్రమ స్థలమును ఆయన మిశ్రమస్తరమును ప్రభావము గలదగును. ప్రధానం కలవగును. ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును ఆ దినమున శేషించిన పెద్దల శరమును అశ్షూరులో నుండి అశ్షూరు నుండి ఐగుప్తులో నుండి ఐగుప్తులో నుండి పుత్రోసులో నుండి పుత్రోసులో నుండి కూషులో నుండి కూషులో నుండి యాలాములో నుండి యాలాములో నుండి సేనాయిలో నుండి సేనాయిలో నుండి హామాతులో నుండి ఆమాదంలో నుండి సముద్ర ద్వీపములో నుండి సముద్ర ద్వీపం నుండి విడిపించి రప్పించుటకు యెహోవా రెండవ మారు రెండో మారు తన చెయ్యి చాచును. తన చెయ్యి చాచెను. జనములను పిలుచుటకు జనములను పిలుచుటకు ఆయనకు ధ్వజము నిలబెట్టెను. ఆయనకు ద్వారం నిలబెట్టెను. భ్రష్టులైపోయిన ఇశ్రాయేలును పోగు చేయును. భ్రష్టులైన ఇశ్రాయేలును పోగు చేయును. భూమి యొక్క 4 దిగంతముల నుండి భూమి యొక్క నలుగుల నుండి చెదరిపోయిన యోధా వారిని సమకూర్చును. చెదరిపోయిన యూదావారిని సమకూర్చెను. 13వ వచనం చదువుకుందాం. యోధా విరోధులు యూదా విరోధులు నిర్మూలమగుదురు. నిర్మూలమగుదురు. ఎఫ్రాయిము ఎఫ్రాయిము యోదయాయందు మత్సరపడును. యూదాయందు మత్సరపడును. యోధా యూదా ఎఫ్రాయిమును బాధించును. ఎఫ్రాయిమును బాధించెను. వారు ఫిలిస్తీన్ల భుజం మీద ఎక్కుచు వారు ఫిలిష్తీయుల భుజం మీద ఎక్కుచు పడమటి వైపునకు పడమటి వైపునకు పరిగెత్తిపోవుదురు. పరిగెత్తిపోదురు. ఏకీభవించి ఏకీభవించి తూర్పు వారిని దోచుకుందురు. తూర్పు వారిని దోచుకుందురు. ఏదోమును మోయాబును ఏదోము మోయాబును ఆక్రమించుకొందురు. ఆక్రమించుకొందురు. అమ్మోనీలు వారికి లోబడుదురు. అమ్మోనీయుల వారికి లోబడుదురు. మరియు యెహోవా మరియు యెహోవా ఐగుప్తు సముద్రము యొక్క ఐగుప్తు సముద్రం యొక్క ఆకాశమును ఆకాశమును నిర్మూలము చేయును. నిర్మూలం చేయును. వేడిమి గల తన ఊపిరిని ఊదును. తన ఊపిరిని ఊదును. యూఫ్రాటీస్ నది మీద ఎఫ్రాయిము నది మీద తన చెయ్యి ఆడించును. తన చెయ్యి ఆడించెను. 7 కాలువలు గాని 7 కాలువలు గాని దాన్ని దాన్ని చీలగొట్టును. చీలగొట్టును. ఎన్నో వచనము? 15 15వ వచనం చివరి భాగం చదుదాం. పాదరక్షలకు తడవకుండా పాదరక్షలు తడవకుండా మనుషులు దాటినట్లు మనుషులు దాడినట్లు దాన్ని చేయును. దాన్ని చేయును. కావున ఐగుప్తు దేశములో నుండి ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలు వచ్చిన దినమున ఇశ్రాయేలు వచ్చిన దినమున వారికి దాన్ని కలిగినట్లు కలిగినట్లు అశ్షూరు నుండి వచ్చు అశ్షూరు నుండి వచ్చు ఆయన ప్రజలు శేషమునకు రాజమార్గమున ఉందురు. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని నేడు మన వినికిడిలో 30 దంతలుగాను 60 దంతలుగాను 100 దంతలుగాను ఫలింపజేయను గాక. ఆమేన్. రైట్, మంచిది నాయన. మరి రాత్రి కాల సమయంలో దేవతి దేవుడు మరి మనల్ని ప్రేమించి ఆయన చిత్తాన్ని మరి మనకి
తెలియపరుస్తూ ఈ యెషయా గ్రంథము 11వ అధ్యాయం ద్వారాగా దేవుని చిత్తం ఏమై ఉన్నదో, ఎలా ఉన్నదో ఇక్కడ ఈ 11వ అధ్యాయం మనకు సెలవిస్తుంది. ఈ 11వ అధ్యాయ నేపథ్యాన్ని మనం చూసినప్పుడు భవిష్యత్తులో జరగబోతున్నటువంటి విషయాలను ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఏంటైనా భవిష్యత్తులో జరగబోయే విషయాలను ఇక్కడ పొందుపరచడం జరిగింది. మనం అనుకున్నాం కదా, ఆల్రెడీ యెషయా గ్రంథము ప్రవచన గ్రంథము అంటే ఆల్రెడీ దీంట్లో జరిగిపోయి ఉంటాయి, జరుగుతున్నవి ఉంటాయి, జరగబోతున్నాయి కూడా ఉంటాయని మనం తెలుసుకున్నాం. ఆయా కాలాలను బట్టి ఆ రాజుగారి యొక్క పరిపాలన బట్టి మనం పరిగణలోనికి తీసుకుని దేవుని చిత్తం ఎలాగున్నదో మనం పరిపూర్ణంగా సంపూర్ణంగా గ్రహించుకోవాలి. ఈ ప్రవచనాలన్నీ కూడా ఎవరి కొరకు వ్రాయబడినాయి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి కొరకే వ్రాయబడినాయి. ఈ ప్రవచనాలన్నీ ఎవరి కొరకు వ్రాయబడినాయి మోషి బాబు? ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి కొరకు వ్రాయబడినాయి. అంటే ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క బలియాగము, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రాక ఈ భూమి మీద ప్రపంచ మానవాళిని ప్రభావితం చేయడానికి దేవుడు చాలా సంకల్పాన్ని కలిగి ఉన్నారు. ఆయన ఎంత సంకల్పం కలిగి ఉన్నారంటే ఆయన కొరకే దీన్ని అంతటినీ చేశారు. ఆయన దీనిని ఈ సమస్త సృష్టిని అంతటినీ కూడా కేవలం యేసుక్రీస్తుల వారి కొరకే చేయించాడు. ఆయన చిత్తము మరి ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు మాత్రమే ఈ భూమి మీద బాగుగా నెరవేర్చినటువంటి వారు. అందుకనే మనకి ఆయన సంకల్పాన్ని గురించి వివరిస్తూ తెలియజేస్తూ ప్రపంచ మనుషులందరూ కూడా ఎలాంటి పిల్లలు కావాలని దేవుడు అనుకున్నాడు? క్రీస్తు లాంటి పిల్లలు కావాలనుకున్నాడు. ఏమా ఇప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు కూడా ఈ సృష్టిని అంతటిని ఎవరి కొరకు చేసినట్లుగా మనకు కనబడుతుంది? యేసుక్రీస్తుల వారి కొరకు దేవుడు చక్కగా చేసినట్లుగా కనబడుతుంది. దేవుడు ఎలాంటి పిల్లలను కావాలని కోరుకుంటున్నాడు? మోషే బాబు, దేవుడు ఎలాంటి పిల్లలను కావాలని కోరుకుంటున్నాడు? యేసుక్రీస్తు లాంటి పిల్లల్ని కావాలని కోరుకుంటున్నాడు. దేవుడు ఈ సృష్టిని ఎవరి కొరకు చేశాడు? ఎలాంటి పిల్లలు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు? అందుకనే దేవుడు తన చిత్తాన్ని మనకి తెలియపరుస్తూ, వివరిస్తూ, నేర్పిస్తూ చాలా మంచి మాటలు ఈ అధ్యాయంలో రాయబడ్డాయి. మనం చదువుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం, నేర్చుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. మొదటి వచనం ఏమని రాయబడింది? యెషయా గ్రంథము 11:1లో యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, దాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద ఉన్నది. ఇది ఒక ప్రవచనం. ఈ ఆత్మ ఎవరి మీద ఉన్నదని చెప్తున్నాడు ఇక్కడ ప్రవచనంలో యెషయా గారు మాట్లాడుతూ. వెరీ గుడ్. యేసుక్రీస్తుల వారి మీద ఎలాంటి ఆత్మ ఉన్నది. అందుకని ఆయన న్యాయాన్ని బట్టి విమర్శ చేశాడు. కానీ అంతకు ముందు ఉన్నటువంటి యూదులు, అది యెషయా గారి కాలంలో ఉన్నటువంటి యూదులు, వారు పరిపాలన విధము ఏమండి, విధవరాండ్ర పట్ల, దిక్కునేరు వారి పట్ల అన్యాయ తీర్పును తీర్చాడు. కానీ యెషయా చిగురులో నుంచి, మొద్దులో నుంచి చిగురు రాబోతుంది కదా, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. ఆయన తీర్పు తీర్చే విధానం ఎలా ఉంటుందంటే ఆయన ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. అంటే ఆయన ఆత్మను అనుసరించి తీర్పు తీరుస్తాడు. ఆయన ఆత్మను అనుసరించి ఏం చేస్తాడు? ప్రజలని నీతి న్యాయాలతో ఏళ్తాడు. అందుకనే యేసుక్రీస్తుల వారు బాప్తిస్మం పొందినప్పుడు పరలోకం నుంచి ఆత్మ పంపబడుతూ, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఆత్మ, పరిశుద్ధాత్మ ఆయన మీదకు పావురం వలె దిగి వచ్చి చూసాను. ఆ ఆత్మ అనుగ్రహించాడు కనుకనే ఆ ఆత్మను బట్టి ఆయన ఏం చేశాడు? తీర్పు తీర్చాడు. ఎలా పడితే అలా తీర్పు తీర్చలేదని దైవాన్ని బట్టి, దేవుడిచ్చినటువంటి నీతి న్యాయాలను బట్టి పరిపాలించాడు. మరి అప్పటి వరకు ఉన్నటువంటి రాజులు, అధిపతులు, న్యాయాధిపతులు, అధికారులు, రాజులు వీళ్ళందరూ ఎలాంటి తీర్పులు తీర్చారంటే అన్యాయపు తీర్పులు తీర్చారు. ఎక్కడ దాకేందుకు? ప్రభు అయిన యేసుక్రీస్తుల వారిని సిలువేస్తున్నప్పుడు ఆయనకి ఎలాంటి తీర్పు తీర్చాడు? ఆ రాజు న్యాయమైన తీర్పు తీర్చాడా? అన్యాయమైన తీర్పు చేత ఆయన ఏం చేయబడ్డాడు? సిలువేయబడ్డాడు. కనుక ఇలా మనం లేఖనాలు చదువుతున్నప్పుడు ఆయన విషయమే మనకు ప్రవచనాలు ఏమని సెలవిస్తున్నాయంటే ఆయన కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు. కంటి చూపు, కంటిలోనేమో మానవాళ్ళు ఎలా ఉంటారో దిగాలుగా ఉంటారు. ఎలాగా? ఏమి ఎరగని అమాయకులకు ఇలా దిగాలుగా ఉంటారు. అలాంటి వాళ్ళ గురించి లోకంలో బోల్డని సామెతలు ఉన్నాయి. అవి మనకి చెప్పుకునే సందర్భం కాదు, అది చెప్పుకునే మన క్లాసు కూడా కాదు. ఇది కేవలం ప్రభువు మహిమ కొరకు మనం బ్రతకాలనుకుంటున్నాం కనుక కొంతమంది ఎలా ఉంటారు? సుంచుల్లా ఉండి సంచులు కోస్తారని ఏదో ఒక నానుడి మనకు కనబడుతూ ఉంటుంటుంది. కానీ కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చాడట. తాను వినిన దాన్ని బట్టి విమర్శ చేయడు. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు దెబ్బలాడుకున్నారు అనుకోండి, ఎవడెళ్ళి ముందు న్యాయం తీర్చమని అడుగుతాడు తెలుసా? అన్యాయం చేసిన వాడు వెళ్ళి న్యాయం తీర్చమని అడుగుతాడు. ఇద్దరు వ్యక్తులు గొడవ పెట్టుకున్నాడు అనుకో, న్యాయంగా బాధ అనిపిస్తున్నాడు, ఎవరికి వెళ్ళి చెప్పడం? మరి అందరితో ఎవడు చెప్తాడు? ఎవడైతే అన్యాయం చేశాడో నాకు న్యాయం తీర్చండి బాబు, నేను ఆడి మీద గొడవ పెట్టుకున్నాను రా బాబు అని చెప్తాడు వాడు.
అలాగే యేసుక్రీస్తుల వారు అలా తీర్చండి. మరి ఎలా తీరుస్తాడైనా? న్యాయాన్ని బట్టి తీర్పు తీరుస్తాడని ఆయన కొరకు ఎన్నో లేఖనాలు వ్రాయబడ్డాయి. ఇంకా ఆయన గురించి మనం చదువుదాం చూడండి. ఆయన పరిపాలన కాలంలో ఎలాగుంటుందట? ఆయన వాగ్దాండము చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. ఏమండి అడవి అతనికి నడుమును, నీతియు అతని తొంట్లకు సత్యమును నడికట్టుగా నుండును. 6వ వచనం చూడు. తోడేలు గొర్రె పిల్ల యొద్ద నివాసం చేయను. ఎక్కడ చేస్తుందట ఆయన పరిపాలన కాలంలో? తోడేలు గొర్రె పిల్ల దగ్గర. అసలు తోడేల దగ్గర గొర్రె పిల్ల చేసిన గొర్రె పిల్ల ఏం చేస్తుంది తెలుసా? తినేస్తుంది తోడేల్ని. క్షమించండి, ఆ గొర్రె పిల్లని తోడేలు ఏం చేస్తుంది? తినేస్తుంది. కానీ ఆ రెండు ఏం చేస్తాయట? ఉంటాయండి. ఆ రెండు అంటున్నాడు చూడండి. తోడేలు గొర్రె పిల్ల యొద్ద నివాసం చేయను. అంటే తోడేలు గొర్రె పిల్ల దగ్గర ఎలా నివాసం చేస్తుంది అంటే ఆయన పరిపాలన కాలం అంత చక్కగా ఉంటుంది కనుక. తోడేలుతో నువ్వు గొర్రె పిల్లని తినడానికి వీలు లేదు అని చెప్పగానే తోడేలు ఏమైపోతుంది? ఆగిపోతుంది. ఇప్పుడు దీన్ని ఆత్మీయంగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయగలిగినట్లయితే, నేడు ఉన్నటువంటి క్రీస్తు ప్రభుల వారి సంఘంలో ఒకప్పుడు క్రీస్తును అంగీకరించక మునుపు మనం ఎలాంటి వాళ్ళము? క్రూరమైన తోడేళ్ల స్వభావం కలిగినటువంటి వారు. ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించామో క్రూరమైనటువంటి తోడేళ్ల స్వభావం మనలో మారిపోయి ఎలాంటి స్వభావం మనకు వచ్చేసింది? వెరీ గుడ్, గొర్రె పిల్లల స్వభావం వచ్చేసింది. అదే ఇప్పుడు గొర్రె పిల్ల తోడేలు ఈ రెండు కలిసి ఏం చేస్తున్నాయి? నివసిస్తున్నాయి. ఈరోజు సంఘంలో చూడండి, అందరూ కూడా లోకపరంగా మనం చూసుకుంటే అందరూ కూడా చాలా అతిశయిస్తూ ఉంటుంటారు, గర్విస్తూ ఉంటుంటారు లోకపరంగా. కానీ దేవుని సన్నిధికి రాగానే వారు తమను ఏం చేస్తారో కాసేపు మర్చిపోతారు. మేము కేవలం దేవుని పిల్లలమని అనుకుంటారు. కేవలం అది దేవుని సన్నిధి వరకే పరిమితం కాకూడదు. మరి అది ఎక్కడ దాకా పరిమితం కావాలి? అది మన కుటుంబాల్లో, మన జీవిత విధానంలో కూడా దాన్ని అమలు చేయాలి. అలాగా ఏమంటున్నాడైనా? తోడేడు గొర్రె పిల్ల యొద్ద నివాసం చేయను, చిరతపులి మేకపిల్ల యొద్ద పండుకొని. చిరతపులి ఎక్కడ చేస్తుందట? అసలు మేకపిల్ల దగ్గర చిరతపులి పడుకుందానికి అమ్మని శుభ్రంగా తినేస్తుంది అది చిరతపులి. కానీ ఇక్కడ చెబుతున్నాడు, అలాంటి లక్షణాలు కలిగి ఉన్నటువంటి వారు సంఘంలో ఉంటారు. అలా సంఘంలో ఉండడానికి గల కారణం ఏంటంటే యేసుక్రీస్తుల వారు అలాగ వారిని పరిపాలిస్తాడు. ఆ పరిపాలించే విధానం ఎక్కడి నుంచి వస్తుంది? మొద్దులో నుంచి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందమ్మా? మొద్దులో నుంచి చిగురు పుడుతుంది. ఆ చిగురులో నుంచి ఎలాంటి ప్రజల్ని ఏళ్తాడని ఆయన ప్రవచనాలు చూస్తుంటేనండి చాలా ఆశ్చర్యం కలుగుతుంటుంది మనకి. ఏం కలుగుతుంది మోషే బాబు? చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇంకేమన్నాడు చూడండి. చిరతపులు మేకపిల్ల యొద్ద పండుకొనును, దూడయు కొదమ సింహమును. ఏంటని 6వ వచనం నుంచి 3వ మాట చూడు. దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడియు కూడుకొనగా బాలుడు వాటిని ఏం చేస్తాడట? బాలుడు వాటిని తోలతాడట. ఎవరెవరు? కొదమ సింహము, సింహము, వీటిని అన్నిటిని ఎవరు నడుపుతారట? బాలుడు. అసలే బాలుడు సింహాల దగ్గరికి వెళ్ళగలడా? కొదమ సింహాల దగ్గరికి వెళ్ళగలడా? వెళ్ళలేడు. కానీ అలాంటి వారిని ఇప్పుడు సంఘంలో అధ్యక్షుల వారు ఏం చేస్తున్నారు? దొరబాబుని, అందరికంటే వయసు చిన్నవాడు, అవునా? ఇప్పుడు వైఎస్ఆర్ నగర్లో అన్నీ ఏం చేస్తున్నాడు? అందరినీ పరిపాలిస్తున్నాడు. దైవ సేవకులు వాక్యానికి వచ్చే ముందు ఆయన ఏ పాట పాడాలో, ఎలా పాట పాడాలో ఆయన వివరిస్తూ ఉంటుంటాడు. అంటే ఆయన ఏం చేస్తున్నాడో నడిపిస్తున్నాడు. గొర్రె పిల్ల లాంటి స్వభావం కలిగినటువంటి వారిని, చిరతపుల్ల లాంటి స్వభావం కలిగినటువంటి, తోడేళ్ల స్వభావం కలిగినటువంటి వారిని, ఏమంటే సింహం లాంటి స్వభావం కలిగినటువంటి బాలుడు వాటిని తోలుతాడు. మన సంఘంలో కూడా చూడండి, ఎంతో డబ్బు ఉన్నటువంటి వారు ఉన్నారు. మన ఓదురు క్రీస్తు సంఘంలో ఎంతోమంది పేరెన్నిక కలిగినటువంటి వారు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, పదవి కలిగిన వారు ఉన్నారు. కానీ ఒకే ఒక్కడ ఆయన అన్నయ్య వెళ్తూ ఉంటుంటాడు. ఎవరైనా మనల్ని పాటలు పాడిస్తూ ఏ పాట పాడాలో, ఎవరిని లేఖన భాగాలు పిలవాలో, ఎవరు ప్రత్యుత్తరాలు చెప్పాలో అవన్నీ ఏం చేస్తున్నాడు? చిన్నవాడు ఎంతమందిని వెళ్తున్నాడో పేరెన్నిక కలిగినటువంటి వారిని బాలుడు వాటిని ఏం చేస్తాడో? తోలతాడు. అంటే ఈ సందర్భాలన్నీ మనకి ఏం సెలవిస్తున్నాయంటే అంత్య దినాలలో యేసుక్రీస్తుల వారు కట్టబోతున్నటువంటి సంఘంలో ఎలాంటి మనస్తత్వం కలిగినటువంటి, స్వభావం కలిగినటువంటి వ్యక్తుల్ని బాలుడు వాటిని తోలతాడని వాక్యం మనకి సెలవిస్తుంది. ఈ సందర్భాన్ని బట్టి మనం ఒక మాటను చదువు. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 23వ వచనం చదువు. యెషయా గ్రంథము 63వ అధ్యాయము, యెషయా గ్రంథము 63వ అధ్యాయము 65వ అధ్యాయం 23వ వచనం చదువు. 65:23 నేను చదువుతున్నాను, మీరు చూడండి. ఏదో మీద 65:23 ఇక్కడ ఏమని రాయబడింది? వారు వృధాగా అతిశయపడరు. వీరు ఏం చేయరటనైనా? వృధాగా అతిశయపడరు. మరి ఏం చేస్తారు? ఆకస్మికముగా కలుగు అపాయము నుందుటికే పిల్లలను కనరు. వారు యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారు అవుదురు.
ఎవరి చేత ఆశీర్వదింపబడిన వారు అవుతారట? యెహోవా చేత ఆశీర్వదింప. కింద మనం చూద్దాం. వారి సంతానపు వారి యొద్దనే ఉందురు, వారికి ఎలాగూ జరుగును. వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారు మనవి చేయక మునుపు నేను ఆలకించేదను. అంటే ఇలాంటి గొర్రె లాంటి స్వభావం కలిగినటువంటి వారు, తోడేళ్ల స్వభావం కలిగినటువంటి వారు, సింహం స్వభావం కలిగినటువంటి వారు సంఘం నుంచి దేవుణ్ణి అడిగితే వేడుకుంటే ఆయన నేను ఏం చేస్తానంటున్నాడు? వారికి నేను అన్నీ ఇస్తాను, వారు వేడుకొనక మునిపే నేను ఉత్తరం ఇస్తాను అని అంటున్నాడు. ఇప్పుడు కింద అంటున్నాడు చూడండి, సంఘంలో ఎలాంటి వ్యక్తులు ఉన్నారని పోలుస్తూ మాట్లాడుతూ 29వ వచనం చదువు, 25వ వచనం చదువు. ఏముంది అక్కడ? తోడేళ్ళును గొర్రె పిల్లలను కలిసి మేయును. ఏ మేస్తాయట? మనం ఇందాక చదువుకున్నాం కదా, యెషయా గ్రంథము 11వ అధ్యాయం 6వ వచనంలో రాబోయినటువంటి సందర్భాలను మరలా యెషయా గారు ఇక్కడ మాట్లాడుతూ, తోడేలును గొర్రె పిల్లలు కలిసి ఏం చేస్తాయట? మేత మేయను. సింహపు ఎద్దు వలె ఏం చేస్తుందట? గడ్డి తినను. సింహం ఏం చేస్తుందట? ఎద్దు వలె గడ్డి తినను. ఏంటంటే కారణం, గడ్డి తింటుంది అని అంటే అలాంటి స్వభావం కలిగినటువంటి ఆయన ఇదిగో గడ్డి తినును అని అంటే ఒక సందర్భంగా మనం ఆలోచన చేసుకుంటే, నెబుకద్నెజర్ రాజును కూడా దేవుడు ఏం చేశాడు తెలుసా? పశువు వలె గడ్డిని తినిపించాడు ఆయన. ఇప్పుడు ఈ సందర్భాన్ని బట్టి మనం కూడా మంచి ఆహారం తినబోయే ముందు ఇదిగో ఇలాంటి ఆహారాన్ని కూడా తింటారని మాట్లాడుతూ, సింహం వలె ఎద్దు గడ్డి మేయును, ప్రభువును ఏమన్నాయన? ప్రభు ఏతవస్త్రమునకు నన్ను ఆహారం అగును, నా పరిశుద్ధ పర్వతములలో అతనికి హాని అయినను నాశనమైనను కలగజేయకుండునని యెహోవా సెలవిచ్చున్నాడు. దేవుడు ఏమని సెలవిస్తున్నాడట? నా పరిశుద్ధ పర్వతములలో అతనికి హాని అయినను నాశనమైనను చేయకుండానని యెహోవా సెలవిస్తున్నాడు. అంటే ఆ దినాల్లో మనుషులందరూ ఎలాగుంటారని అంటే క్రూరమైనటువంటి తోడేళ్ల స్వభావం కలిగినటువంటి వారు, సాధు స్వభావం కలిగినటువంటి వారిగా అయిపోతారు. అలా అవ్వడానికి గల కారణం ఏంటంటే యెషయా మొద్దులో నుంచి చిగురు వస్తుంది. ఆ చిగురు పరిపాలన ఎలాగుంటుంది అంటే అది వరకు ఎవరో పరిపాలించలేని విధంగా ఆయన పరిపాలిస్తాడు. అలాంటి పరిపాలన గురించి యెషయా గారు ఈ మాటలని వ్రాయిస్తున్నట్లుగా మనకి లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. కనుక వీళ్ళకి ఇంకా ఏం పెరుగుతుందని చెప్పినాడంటే ఆయుష్కాలం పెరుగుతుందని చెప్పినాడు. ఒకసారి మనము ఇదే యెషయా గ్రంథము 65వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుదాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. అక్కడ ఎక్కను కొద్ది దినములే బ్రతుకు శిశువులు ఉండరు, కాలము నిండని ముసలివారు ఉండరు, బాలురు 100 సంవత్సరముల గలవాడై చనిపోవుదురు. బాలురు ఏం చేస్తారట మోషే బాబు? 100 సంవత్సరాలు బ్రతికి మరణిస్తారంటే వీళ్ళకి ఏమీ లేదు, పరిపూర్ణ ఆయుష్ కలిగి వీళ్ళు బ్రతుకుతారు, జీవిస్తారని వాక్యం మనకి ఇక్కడ సెలవిస్తుంది. అంటే ఆయన పరిపాలన కాలంలో బాలురు ఏం చేస్తాడంటే 100 సంవత్సరాలు. వాళ్ళ దగ్గర ముసలివారు ఉండని వారు ఉంటారంట. అందరూ ముసలివారు కూడా ఉంటారంటే మంచి వయసులో వారు పాతి పెట్టబడతారు, మంచి వయసు దాకా వారు బ్రతుకుతారని లేఖన ప్రవచనాలు ఆయుష్కాలం పెరిగినని మనకి ఈ మాటలు సెలవిస్తున్నాయి. ఇక ఆయన రాజ్య పరిపాలనలో విషయాల గురించి మాట్లాడుతూ, ఆయన రాజ్య పరిపాలనలో మన వాళ్ళు 1000 ఏండ్ల పరిపాలన కొన్ని దినాలు పరిపాలిస్తాడన్నటువంటి ఒక నానుడి మన క్రైస్తవ్యంలో ఉంది. దాని గురించి మాట్లాడుతూ 11వ అధ్యాయము అది కాదు కానీ ఇప్పుడు మనం ఒకసారి మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుదాం. అంటే ఆ దినములలో దేవుడు ఎలాగ వీరిని పరిపాలిస్తాడని అంటే ఒక మంచి మాట మనకు కనపడుతుంది. మత్తయి సువార్త 21వ అధ్యాయము 25వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. 25వ అధ్యాయము నువ్వు కూర్చోజైతే పంపించాడు కదా. 25వ అధ్యాయము 21వ వచనం. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడు, నీవి కొంచెంలో నమ్మకముగా ఉంటివి గనక నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదును, నీ యజమాని సంతోషంలో పాలు పొందువని చెప్పెను. అంటే ఇక్కడ ఈ మాట మనకి ఏమని కనబడుతుందనంటే నువ్వు అనేక పట్టణాల మీద అధికారిగా ఉంటావు, నువ్వు ఏలతావు అని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే యేసుక్రీస్తుల వారిని దేవుని కుమారుడని అంగీకరించి స్వీకరించినటువంటి తర్వాత అది వాక్యాన్ని బట్టి ఏం చేస్తాడు? ప్రజలనే పరిపాలిస్తూ ఉంటుంటాడు, ప్రజల్ని ఏలుతూ ఉంటుంటాడు. ప్రత్యేకించి 1000 ఏండ్ల పరిపాలన కాదు కానీ 1000 ఏండ్ల పరిపాలన కాలానికంటే ముందుగానే దేవుడు తన స్వరక్తం ఇచ్చి మనల్ని కనుక్కున్నాడు కనుక, మనల్ని కట్టబడ్డాడు కనుక ఇప్పుడు మనం కూడా ఎలాగున్నాము? రాజులైన యాజక సమూహాలుగా ఉన్నాము, ఇతరులకి తీర్పు తీర్చేవారుగా ఉన్నాము. దేవుని నమ్ముకుంటే మీరు రక్షింపబడతారు, దేవుని నమ్ముకుంటే మీరు శిక్ష విధింపబడతారని ఇటు యూదులకి అటు అన్ని జనులకి మనం ఉదయకాల సమయంలో చెప్పుకున్నాం కదా.
పౌలు గారు ఏమని చెప్తున్నాడో చూడండి, దేవుని యొక్క రాజ్య సువార్తను గురించి మాట్లాడుతూ, అంటే యెషయా చిగురులో నుంచి మొద్దులో నుంచి చిగురు పుట్టినని అంటున్నాడు కదా. ఈ చిగురు ఎంతవరకు వ్యాపించింది అంటే ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. ఏటి మోషే బాబు, యేసుక్రీస్తుల వారి యొక్క సువార్త ఎక్కడ దాకా వెళ్ళింది నాయన? ప్రపంచ నలుమూలలకి వెళ్ళిపోయింది. వెళ్ళని ప్రాంతాలంటూ ఏమీ లేవు. ఆ రోజు పౌలు గారు ఈ సందర్భాలన్నీ మాట్లాడుతూ యెషయా మొద్దులో నుంచి చిగురు పుట్టిందని అనుకుంటున్నాం కదా. ఈ చిగురు ప్రపంచ దేశాలలో మరి మారు మ్రోగిందని చెప్పడానికి మనకి రోమాపత్రికలో ఒక మంచి సందర్భాన్ని చదువుదాం. రోమపత్రిక 15వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. రోమపత్రిక 15వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. మరియు యెషయా ఇలాగూ 19వ వచనం చదువుదాం. యెషయా గ్రంథము రోమపత్రిక 15వ అధ్యాయము 12వ వచనమా? మరియు యెషయా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, యెషయా మొద్దుల నుండి వేరు చిగురు అనగా అన్యజనులను నేలుటకు లేచువాడు వచ్చును. ఎవరట నాయన? అన్ని జనులు ఏలడానికి యెషయా మొద్దులో నుంచి చిగురు వస్తుంది. ఆ చిగురు ఎవరనంటే యెషయాలో నుంచి వచ్చినటువంటి ఆయన, చిగురులో నుంచి వచ్చిన ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి గురించి వ్రాయబడింది. ఈయన ఎవరిని ఏళ్తాడట? అన్ని జనుల్ని ఏళ్తాడట. మరి అంతకుముందు యోధావారు ఉన్నారనుకోండి, కేవలం యోధావారిని మాత్రమే ఆ రాజులు పరిపాలించేవారు, ఇతర రాజులను పరిపాలించే రైట్ వారికి లేదు. కానీ యేసుక్రీస్తుల వారి నందు విశ్వాసం ఉంచినటువంటి మనము ఇప్పుడు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పే అధికారాన్ని, రైట్ని మనకు వాక్యం ఇచ్చింది. అంటే యెషయా మొద్దులో నుంచి వచ్చినటువంటి చిగురు ఎక్కడ దాకానే యూదులని లేదు, ఇశ్రాయేలులని లేదు. మరి ఎవరట మోషే బాబు? అన్ని జనులు, సర్వమానవాళ్ళందరూ కూడా ఏం చేయాలి? ఇప్పుడు క్రీస్తుని తెలుసుకోవాలి. అది చెబుతున్నాడు. యెషయాలో నుండి వేరు చిగురు అనగా అన్య జనుల నేలుటకు లేచువాడు వచ్చును, ఆయన యందు అన్య జనులకు నిరీక్షణ కలిగిండును. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారవుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసం ద్వారాగా సమస్థానంతోనూ సమాధానంతోనూ మిమ్మును నింపునుగాక, నడిపించునుగాకని పౌలు గారు ఈ పదాలని ముగిస్తున్నారు పిల్లలు. కనుక ఇప్పుడు ఈ సువార్త అన్ని జనులకి ఎక్కడ దాకా వెళ్ళిందని అంటే సర్వమానవాళికి, సర్వ సృష్టికి ఈ వాక్యం వెళ్ళిందని మనం చెప్పడానికి ఇదే రోమపత్రిక 12వ అధ్యాయము చివరిగా వచ్చిన చదివేసి మనం ముగించేసుకుందాం. 19వ వచనం చదవాలి. ఏల అనగా అన్ని జనులు విధేయులగినట్లు చూడాలి. అక్కడ చూడాలి, నాతో పాటు చెప్పాలి మీరు. అక్కడ ఏల అనగా అన్ని జనులు విధేయులగినట్లు వాక్యము చేతను, క్రియ చేతను, ఏమండి గురుతులు బలము చేతను, మహత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను, యేసుక్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చి గాని మరి దేని గూర్చి మాటలాడ తెగింపను. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశముల యందు అల్లరీకు ప్రాంతముల వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ఈయన ఏం చేశాడట? పౌలు గారు పూర్ణంగా ప్రకటించాడంట. కారణం ఏంటి? ఆయనకు ఆ అధికారం ఇచ్చింది కనుక. ఆయనకు ఆ అధికారాన్ని ఇచ్చింది ఎవరు? యెషయా మొద్దులో నుంచి చిగురు వచ్చింది కదా. ఆ చిగురు ప్రపంచ ప్రజల్ని ఏలడానికి ఆయన కారకుడిగా ఉన్నాడు. ఆయన ఎలా పరిపాలిస్తాడు? కంటి చూపును బట్టి కాదు, అతని హృదయాన్ని బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు. మీరు వేషధారుల వలె ఉండొద్దు, మీరు భక్తిపరులుగా ఉండండి అని అనేక రకాల విధానాలతో మరి మనుషుల్ని ఏలతాడని, మొద్దులో నుంచి చిగురు న్యాయ పరిపాలన జరుగుతుందని, అది సర్వమానవాళికి ఈయన పరిపాలన మరి వెళుతుందని యెషయా గ్రంథము 12వ అధ్యాయం మనకి సెలవిస్తుంది. కనుక ఇంతవరకు విన్న వాక్యాన్ని దేవుడు మరి మన వినికిడిలో ఫలం తీసుకుని రావాలని దేవుని వేడుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మోషే ప్రార్థన జాయిగా చేయము. వ్యాపారానికి ఈ రాత్రికాల సమయంలో మీ లేఖనాలు చదువుకుని బాగా మీకు ఎన్నో తిట్టేగట్టండి వెన్నుబడి మా రోజులంతలో 30 గంటలు 600 100 గంటలు ఉండింది. వీటి కట్టండి ఇదిగోండి యెషయా గ్రంథం తండ్రి 11వ అధ్యాయం చదువుకున్నదండి. వెన్నుబడి మా రోజులంతలో ఫలం తెచ్చినా చూడండి తండ్రి. ట్రీ కట్టండి ఇదిగోండి తండ్రి. మేము పడుకోండి చూడగా మాకు సమృద్ధమైన ఇద్దరిని వేగుజాములు రేగిస్తండి. మా పడిపాట్లు మేము మీ పాసంలో మళ్ళీ మేము కొనుక్కున్నా చేయండి తండ్రి. ట్రీ కట్టండి. మా ప్రార్థన తప్పు పొరపాటు క్షమించమని వేడుకుంటున్నాం తండ్రి. ఏసుక్రీస్తు పడుతుంది. ఆమేన్. జయ తల్లి ప్రార్థన. ప్రార్థన తండ్రి, పర్వతండి నీ పర్వాలకు తండ్రి, నీ ఘనమైన శాస్త్రంలో ఒకటి తండ్రి.
వాక్య చదువుకున్న వాక్యం ఆదరించి అంతవరకు నీ కృపణ చేసిన ఒకటి కదా వాక్య చదువుతుండే కదండి మీద సత్యం శ్రమించిన ఒకటి కదా వాక్య చదువుతుండే కదండి ఆ సందర్భంలో ఉదరికి నిలుచుకుని చేతికి ఒకటి కదా ఉదరికి ప్రార్థన చేస్తున్నారు ఉదరికి దీవించాలని సంఘాన్ని దీవించండి బోధన బిగాలు రాదాన్ని దీవించండి అనుకుంటామని కూడా దీవించండి తండ్రి వైఎస్ఆర్ క్రీస్తుని దీవించండి సంఘ కాపని దీవించండి బోధన బిగాలు రాదాన్ని దీవించండి అనుకుంటామని కూడా దీవించండి తండ్రి ఇంకోటి అన్నారు కూడా అనిపిస్తుంది ఏసుకృష్ణ బాబు తండ్రి ఆమె చివరిగా ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా ఈ రాత్రి కాల సమయంలో కుటుంబ ప్రార్థనలు మీ సన్నిధి భాగ్యాన్ని, మీ సన్నిధి కాంతులను నాయన యెషయా గ్రంథం 11వ అధ్యాయం ద్వారా మీరు మాకు అనుగ్రహించి మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నేను మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. విన్న వాక్యం, విత్తబడిన వాక్యం మా వినికిడిలో మీరు నాయన నీరు కట్టి ఫలింపజేయండి తండ్రి. అలాగే ఈ మాటలు వింటున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. అలా ప్రభా యొక్క సమయంలో మా యొక్క స్థానిక సంఘాలను జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాన్ని, సంఘ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. సంఘానికి యజమానులుగా, నాయకులుగా, ఉపదేశకులుగా, కాపరుగా ఉన్న మా ప్రియులు దైవ సేవకులు రాజుగారిని, వారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. అలాగే ప్రభు వారికి సహకారులుగా నైనా తలమానిలుగా ఉన్నటువంటి పెద్దలను, వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలైనటువంటి మా అందరికీ పరిపూర్ణమైన, సంపూర్ణమైనటువంటి నిద్రను అనుగ్రహించండి తండ్రి. వేకుజామునైనా మరి మంచి బలంతో, శక్తితో ప్రభా మా పనిపాట్లో మేము పనులు చేసుకుని ప్రభా ఆ పనులు బట్టి నైనా మిమ్మల్ని మనసారా స్తుతించుటకు, మహిమపరచుటకు మీ సహాయాలు మాకు దయచేయమని ప్రతి ఒక్కరిని నైనా మీ యొక్క దయగల చేతులకు అప్పగించుకోవచ్చు. మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్ తండ్రి ఆమేన్. ఆమేన్.